నువ్వేమన్నా పెద్ద రాజమౌళి అనుకున్నావా? అన్నిటికన్నా ఫస్ట్ అది రబ్బర్ పామా నిజం పామా అంటే ఈ మధ్యలో వచ్చింది. ఆ చెంబులోకి పాము ఎలా వెళ్ళింది? 1,00,000 మంది ఫాలోవర్స్ చూసి మా ఊళ్ళు 1,00,000 దుడ్లు వచ్చినట్టు మీకు ఏం చేశారని అడుగుతున్నారు. 1,00,000 కాదు, 1,00,000 ఫాలోవర్స్ ఎవరు సొప్పినే చేయండి. ఫస్ట్ సొప్పింది చేయి అంటారు. సొప్పింది చేసుకోమని కట్ట వాడు అన్నిటికొకటే చెప్పు బంగారం. నాకు ఆ చేపలు గీపలు తలిగించుకొని ఆ మట్టలు తలిగించుకొని అసలు నాకు హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికి కూడా మరొకసారి 100K ఫాలోవర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ పెడతామని చెప్పాము కదా, అది అప్పుడే మనం 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడే పెడదాం అనుకున్నాం, కానీ అప్పుడు అంటే సరిపోలేదు. ఆ ఫుల్ పనులు ఉంటుండే, ఆ పనులలో ఇంకా ఆన్సర్స్ ఇవ్వడానికి కాలేదన్నమాట. సో సపరేట్గా ఈరోజు సండే రోజు పెట్టుకున్నాం అన్నమాట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ అయితే అందరు కలిసి నార్మల్గా అడిగే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి కదా, వాటికి ఆన్సర్స్ ఇస్తాము. తర్వాత ఇండివిజువల్గా ఎవరెవరు అడిగింటారో వాటికి సపరేట్గా ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం అనమాట. సో వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాము. సో అందరు జనరల్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి మీ ఊరేది? యాక్చువల్గా మాది వచ్చేసి చెప్పాము కదా ఫ్రెండ్స్, ఎన్నోసార్లు చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. మాది ఒక ఊరు కాదు, 5 గ్రామాలు అనమాట. 5 విలేజెస్ వాళ్ళు కలిసి ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి చేస్తుంటాం అనమాట. ఇగో ఈయనది వచ్చేసి రాజపురం. ఫస్ట్ పేర్లు చెప్తా, ఓకే? ఈయన పేరు పరిష. హాయ్ చెప్పు. ఈయనది వచ్చేసి రాజపురం అనమాట. సో ఈ కెర్రమూతాడు తెలిసింగా, ఈయనకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. మా అందరికన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉండిందంటే వీడి పేరు హరిప్రసాద్ అనమాట. అండ్ వీడిది కూడా మా ఊరే బైనపల్లి అనమాట. బైనపల్లి. ఇగో నాది ఈంది ముగ్గురిది బైనపల్లి అనమాట. ఇగో ఈయన పేరు వచ్చేసి మనీష్, ఈయన వచ్చేసి పులికెల్ అనమాట. సో ఈయన పేరు వచ్చేసి శేఖర్ అనమాట. మేడికొండ శేఖర్ అనమాట. ఎక్కువ విలన్ క్యారెక్టర్లు చేస్తుంటాడు మనోడు, ఎందుకంటే కొద్దిగా డైలాగ్ డెలివరీ అనేది కొద్దిగా పర్ఫెక్ట్ ఉండదు. సో అందుకోసమే ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ ఇస్తుంటా. అంటే వాని ఫేస్కి బాగా సెట్ అవుద్ది, అంటే విలన్ ఫేస్ అనేది బాగా సెట్ అవుద్ది అనమాట. సో అందుకోసమే ఎక్కువ విలన్ రోల్ ఉండే క్యారెక్టర్సే ఇస్తుంటా అనమాట. ఇగో వీడి పేరు వచ్చేసి దేవేంద్ర. హాయ్ బ్రో. దేవేంద్ర అనమాట. సో వీడిది కూడా బైనపల్లి అనమాట. సో నా పేరు వచ్చేసి ఖదీర్ భాష, నాది కూడా బైనపల్లి. సో ముగ్గురిది బైనపల్లి, రాజపురం, పుల్లికెల్, మేడికొండ. అండ్ కిషన్ నగర్ క్యాంప్ ఉంది, కానీ ఆ కొడుకు షూట్కి రాసి అని చెప్తే కరెక్ట్ టైంకి పనికి పోయిండు, వాడి మిస్ అనమాట. ఓకే, లొకేషన్ వచ్చేసి ఎక్కడ అవుద్దంటే గద్వాల్ డిస్టిక్ అనమాట. మాది జోగులాంబ గద్వాల్ డిస్టిక్, తెలంగాణ అనమాట. సో ఇంకోటి మా ప్లేస్ ఎలాంటి ప్లేస్లో ఉంటుందంటే సరిగ్గా తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ 3 బార్డర్లు కలిసే ఒకటే సెంటర్ పాయింట్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ పేరు కోసం అయితే తెలంగాణ డిస్ట్రిక్ట్ల కోసంలే, కానీ జస్ట్ మేమున్న ప్లేస్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ రైట్ సైడ్ తిరిగితే రాయలసీమ ఆంధ్రలోకి వెళ్ళిపోతాం అనమాట. అదే జస్ట్ 6 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోతే కర్ణాటకలో ఎంటర్ అవుతాం అనమాట. సో మా భాష అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మా భాష మీ అందరికీ నచ్చుతున్నందుకు కూడా మరొకసారి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మా భాష అనేది మీరు ఎక్కడ చూస్తుంటారు, ఫస్ట్ టైం చూస్తుంటారు, ఎందుకంటే మా భాష అనేది ఏ సినిమాల్లో కూడా ఇంతవరకు ఏ సీరియల్లో కూడా ఎక్కడ చూపించలేదు. ఇప్పుడు ఎంతవరకు ఉన్న తెలంగాణ అంటే తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణ శకుంతల మాట్లాడుతుంటుంది చూడండి, హైదరాబాద్ లాంగ్వేజ్ అలా చూపిస్తారు సినిమాలలో, కానీ మా భాష కొద్దిగా వేరే ఉంటుంది. అది మీ అందరికీ నచ్చుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే, ఇంకేమైనా జనరల్ క్వశ్చన్స్ అందరు అడిగేటివి? ఎవరు ఇప్పుడే లైవ్లో క్యాస్ట్ ఏ క్యాస్ట్ అని అడిగిండ్రు. ఈ క్యాస్ట్ ఇవ్వలేదు బ్రో, దీంట్లో కూడా క్యాస్ట్. ఓకే, అడిగారు కాబట్టి చెప్పాలి. అసలు క్యాస్ట్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలే, ఇక్కడ ఒక్కరిది ఒక క్యాస్ట్. అరే మీరేంటోళ్ళరా? కురువల్ల. ఓకే, ఈడొచ్చేసి కురువల్ల అనమాట. వీళ్ళు కూడా కురువల్లే, మేము ముస్లిమ్స్, వీళ్ళు చాకల వాళ్ళు అనమాట, వీళ్ళు ఎస్సీలు అనమాట.
మీరేంద్ర తెలుగు ముదిరాజ్ తెలుగు వాళ్ళు అనమాట. వాడు కమ్మరల్ల కమ్మరోళ్ళు ఆచార్య. కమ్మర ఆచారం అనమాట. వాడు రాలేదు. ఇంకేమున్నాయి? ఓకే, కే భీమేష్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరూ చిన్నగా ఉన్నప్పుడు నుండి కలిసి ఉన్నారా లేక ఫోటోషాప్ ద్వారా కలుసుకున్నారా? మీ అందరిది ఒకే ఊరా? మీ టీం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మేము చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఫ్రెండ్స్ కాదు, అది ఎవరు పరిచయం లేదు. జస్ట్ ఎప్పుడు కలుసుకున్నామంటే అస్సలు లేదు. ఎప్పుడు కలుసుకున్నాం మనము 2 ఏళ్ళు అయింటది. ఇంకా అదే యూట్యూబ్ క్రాక్ నుంచే 2 years. అదే బసవా ఫస్ట్ యాడ్ తీసింది. బసవా ఫస్ట్ క్రాక్లో ఎక్కువ 1 year బ్యాక్. ఒక 2 years కూడా కాలే కదా, 2 years అవుతుంటది బ్రో. 2 years వెనకే పరిచయం అనమాట మేమందరం కూడా. అది కూడా ఎలా వల్ల ఈ షార్ట్ ఫిలిమ్స్ వల్లే అనమాట. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఒకరి ద్వారా ఒకరు ఇంకా మొత్తానికైతే ఒక టీమ్గా జమ అయినాము. అది ఎలా కలిసినామో మాకు కూడా తెలీదు. ఇంకేసి అవును, మీకు చెప్పడం మర్చిపోయా కదా, ఫస్ట్ మేము రీల్స్ చేయలేదు బ్రో. ఏం చేసినామంటే షార్ట్ ఫిలింలో ట్రై చేసినాం. వాటి గురించి తర్వాత చెప్దాం. ఫస్ట్ కొన్ని క్వశ్చన్లు అయిపోయి అంటే మరి బోర్గా ఉంటుంది. నేను క్వశ్చన్లు అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి రా పట్టుకేసి. ఫస్ట్ నాకు మైక్ ఇవ్వండి, మీరు ఓకే. శుచి 2016 అనమాట. తను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అప్పుడప్పుడు మీరు మాట్లాడే భాష ఏంటి? అచ్చమైన మా తెలంగాణ భాష. నిజం చెప్పాలంటే మా నడిగడ్డ భాష ఇది. సో అది మీరు అటువాళ్ళు కాబట్టి మీకు అది అర్థమై ఉండకపోవచ్చు. ఇది ఇక్కడ మా లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్లాగ్ ఉంటుంది బ్రో. సో మేముండే ప్రాంతానికి, నడిగడ్డ ప్రాంతానికి ఇది ఒక స్లాగ్ అనమాట. కాకపోతే కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ 3 స్టేట్ల ప్రాస కలిసి ఒక సపరేట్ ప్రాసగా ఉంటుంది అనమాట. సో అదే మేము మాట్లాడేది. సో మీరు ఎప్పుడు ఎక్కడ ఏ మూవీస్లో కానీ చూసుండరు. అలాగే అంటే మా ప్రాంతం నుంచి అంతో ఇంత ఫేమ్ అయిన వాళ్ళలో మొదటిసారిగా మేమే కాబట్టి మీరు కూడా మొదటిగా వింటుంటారు. సో మీకు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది, పర్లేదు. ఇంకా ఇంకేది పట్టుకునే అడుగుతా, పట్టుకోవచ్చు. నెక్స్ట్ నీ కదా మీ షేక్ నిష్బా అంట. మీరు మీ కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల్. ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? మాకు నిజంగా ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు బ్రో. మేము జస్ట్ చేయాలనుకున్నాం అంతే. కంటెంట్ ఇవ్వాలి అంటే మేము నవ్వించాలి అనే భావనతో ఈ ఫీల్డ్ లోకి వచ్చినాం అంతే. కాకపోతే ఒక్క విషయంలో ఏంటంటే, ఛానల్ నేమ్ పెట్టేటప్పుడు ఎవరి నేమ్, ఏ నేమ్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పట్లో నెల్లూరు కుర్రాళ్ళు అనే వాళ్ళు చేసేవాళ్ళు. అంతో ఇంత నిజం ఒక లెక్క మీద చెప్పాలంటే వాళ్ళే ఇన్స్పిరేషన్ మాకు. ఒక 1 year గ్యాప్ ఇచ్చినాం యూట్యూబ్. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా మామూలుగా కొద్దిగా ఎత్తుకున్నాం అనమాట. అది అంటే నేమ్ పెట్టేటప్పుడు వాళ్ళది నెల్లూరు కుర్రాళ్ళు అని ఉంటుంది కదా. సో మనది అలా ఉండాలని చెప్పి నేనే ఏం చేసిన అంటే, పల్లెటూరు కుర్రాళ్ళు మన ప్రాంతం ఐజా కాబట్టి ఐజా అని పెట్టేసిన. అది అలాగే ఫిక్స్ అయింది. ఫస్ట్లో చేసాం కానీ తర్వాత వ్యూస్ రాకపోతే చాలా కష్టపడే వాళ్ళం బ్రో. ఇప్పుడు జస్ట్ రీల్స్ అయితే అలా తీసేస్తున్నాం కానీ ఫస్ట్లో ఆ షార్ట్ ఫిలిమ్స్కి అయితే 5 days ఒక్కొక్క వీడియో, ఒక్క షార్ట్ ఫిలింకి వచ్చేసి 5-6 రోజులు. మిర్చికి 10 రోజులా? అండ్ అంటే విలేజ్ లో కాకుండా పక్కన కొద్దిగా మామూలుగా చేళ్ళలో, పొలాల్లో అలా తీసేవాళ్ళం అనమాట. మంచి ఏదైనా అడవి లాంటివి చూసుకొని అక్కడ టైంకి అన్నం గిట్లా దొరకకుండా ఇంకా చెప్పుకోరాదు ఇంకా అసలు కాదు. అంటే ఫైట్స్ తీసేవాళ్ళం స్టార్టింగ్లో. ఫైట్స్ అంటే మామూలు కష్టం ఉండదు బ్రో. ఇప్పుడు సినిమా షూటింగ్లో వచ్చేసి క్రేన్లు ఉంటాయి, కింద మ్యాట్లు ఉంటాయి, అంటే తాళ్ళతో కట్టి ఏదో పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి చేస్తూ ఉంటారు. మనం అటువంటిది ఫైట్స్ లైవ్లో చేయాలన్నప్పుడు చాలా కష్టం. అయినా కూడా అట్లేగా మేము ఖచ్చితంగా చాలా ప్రాక్టీస్ చేస్తాం. చాలా మంచిగా కూడా వచ్చేటి వీడియోలు. కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి, ఉంటుంది. చాలా కష్టపడే వాళ్ళం. కాకపోతే ఎంఆర్ మిస్టర్ అరవింద్ 71 బ్రో, మీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామర్ ఎవరు? నీకు ఎవరు నీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామర్? అంటే మళ్ళీ రీల్ చేసేవాళ్ళు కానీ ఏమైనా మనకు ఎవరు లేరు ఇంకా. అంటూ ఎవరు లేరు.
నీకు నాకు ఉన్నారు కానీ ఇప్పుడు సడన్ గా అడగతాడికే ఇప్పుడు సడన్ గా అడుగుతారు మన ఫేవరెట్ అంటే గుర్తున్నా యాటిట్యూడ్ మ్యాక్స్. నీకు attitude యాటిట్యూడ్ మ్యాక్స్. నీకు నాకెవరు నీకు నాకు ఆ చేపలు గీపలు తలిగించుకొని ఆ మట్టలు తలిగించుకొని అసలు నాకు హాంచి మన ఏమో ఉంది. నీ పేరు ఏం తరుణ్ 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 టిక్ టాక్ తరుణ్ అంట బ్రో ఈ ఫేవరెట్ అంట. నిజంగా బ్రో ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇంకా తను వాడని వస్తువు అంటూ లేదు. తనలో బాగా నాకు నచ్చేది అంటే ఓపిక, పేషెన్స్. ఇప్పుడు మనకి ఏదైనా జస్ట్ ఇట్లా ఇరిగితేనే దానికి కట్టాలి, సరి చేయాలంటేనే మస్తు కోపం వస్తుంటుంది, విసుగు వస్తుంటుంది. కానీ ఇంకా తను ఈ ఐటమ్ అని కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఐటమ్ వాడింటాడు. అన్ని అవుట్లని ఒక డ్రెస్ లాగా చేసి వేసుకుంటాడు చూడు. ఆ ఓపికకి తరుణ్ నిజంగా చాలా చాలా గ్రేట్ తరుణ్, నీ ఓపికకి. బయట చూస్తారు కదా ఫ్యాన్స్, ఒక చూసుకుంటే నగడం నా ఏ బదులు వచ్చి డట్ మాట్లాడేస్తే అయిపోతుంది కదా కాడ నుంచి చూసి చూసి. అంటే బ్రో మాకు అంటే రీసెంట్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మేము ఇంతకుముందు ఎవరు తెలియదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు కొద్దిగా ఫేమ్లోకి వచ్చినాం కాబట్టి ఎక్కడైనా వెళ్తుంటాంగా చేయలేపండి పలకరిస్తాం మేము కన్నా. ఒక చూస్తూ నిమ్మడితే మేము ఎవరు అనుకోవాలి, మేము ఒక చూస్తుంటే మీరు నవ్వుతుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది. వచ్చి పలకరిస్తే కంపల్సరీ పలకరిస్తాం, దానికి రీజన్ ఇస్తాం, మేము ఆన్సర్ ఇస్తాం అన్నట్టు. మీరు ఒక్కరు ఏమనుకుంటారు అంటే మాట్లాడరేమో ఇంత పెద్దవాళ్ళు అని అనుకునక్కండి. మేము కానీ మీలాగానే వచ్చి మీరు పలకరిస్తే మేము కానీ దానికి రీజన్ చెప్పేస్తాం. అది ఒక చూస్తూ నిమ్మడు అక్కడే ఉండకండి. అంటే అట్లే చూస్తూ స్మైల్ ఇస్తుంటారు అనమాట. మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేదంటే డైరెక్ట్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మేము కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. అందరూ ఇన్స్టాగ్రామర్స్ వేరే, మేము వేరే బ్రో. మేము ఆడియన్స్కి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాము, చాలా లవ్ చేస్తాము. ఎందుకంటే చాలా ఇష్టం మాకు. యాక్చువల్గా ఫ్యాన్స్ అందరికీ ఫేమస్ అయిన వాళ్ళు లైక్ అయితే, మాకు ఫ్యాన్స్ అంటేనే లైక్. ఎందుకంటే అంత ఇస్తుంటాం. మీరు బాగా గమనించారో లేదో, ఖచ్చితంగా ప్రతి కామెంట్ కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తుంటాం మేము. ఎందుకంటే మాకు చాలా ఇష్టం ఫ్యాన్స్ అంటే. అండ్ వాట్సాప్లో కూడా ఎవరు మెసేజ్ పెట్టినా వెంబడే స్పాట్లో రిప్లై ఇస్తుంటా. ఎందుకంటే అంత ఇష్టం మాకు. మీరు వచ్చి ఖచ్చితంగా మాట్లాడతాము. మీరు దూరం నుంచి ఉండి చూస్తూ ఉంటారు, మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో బ్రో నేను మిమ్మల్ని అక్కడ కలిశాను బ్రో, మీరు రిప్లై పెట్టలేదు బ్రో, మీరు పట్టించుకోలేదు బ్రో, మేము సెల్ఫీ దిగాలనుకున్నాం మీరు పట్టించుకోవట్లేదు బ్రో. ఇంకోటి సెల్ఫీ దిగాలనుకున్నా వచ్చి అడగండి బ్రో, దిగుతాం. మీరు కంపల్సరీ దిగుతాం. మేము ఒక అన్న నుంచి దిగుతారు అని ఎక్స్పెక్ట్ చేయకండి, వచ్చి అడిగితే మేము దిగేస్తాం మీతో. ఇన్బాక్స్లో పెట్టేస్తుంటారు బ్రో, నేను మిమ్మల్ని చూసి అది చెయ్యొత్తా, మీరు ఏమనలేదు, మీ ఫోటో దిగాలనుకున్నాం, మీకు ఇంత పొగరెక్కింది ఏంటి, మీకు ఇంత అహంకారం ఏంటి, వరయ్యా మెసేజ్ లేదు. ఏదో దగ్గరకు వస్తే ఏదో నూకినట్టు మాట్లాడుతుంటారు. మేము ఎప్పటికైనా ఎవరికైనా లేదన్నావారా, ఇంకా మేమే డబల్. అరే తమ్ముడు రా తమ్ముడు వరకు ఈయన సిస్టమ్ వర్క్ అసలు ఒక ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు ఇంత గ్యాప్ ఉండదు. అయినా మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్లకి రిప్లై ఇస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ప్రేమ ఉంటే ఇస్తారు. యాక్చువల్ అయితే కొంతమంది ఇవ్వరు తెలుసా. అది ఇంకో థింక్ ఏంటంటే, మేము ప్రమోషన్స్ అనేవి చేయట్లేదు. ఎందుకు తెలుసా, డైలీ ఒక్క రోజులో దాదాపు ఒక 10 అన్న వస్తుంటాయి ఆఫర్స్ అనమాట. ప్రమోషన్ చేయండి అని. మేము చేయడానికి మెయిన్ కారణం కూడా మీరే. ఎందుకంటే వి లవ్ ఫ్యాన్స్ అనమాట. మేము ఏదైనా వీడియో పెడితే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు, వాళ్ళు చూడడమే మన పెద్ద అదృష్టం అనుకొని మేము షూట్ చేసేటప్పుడు కూడా ఇంకా పర్ఫెక్ట్ రావాలని రీటేక్లు చాలా చేస్తుంటాం. అటువంటి మేము ఒక వీడియో పెట్టినామంటే మీరు చూసి నవ్వితే మాకు అదే సంతోషం. అంతేగాని మేము ఏదో మా డబ్బుల కోసం ఏదో ఒక ప్రోడక్ట్ పెట్టినామనుకో, మీరు అరే వీళ్ళు కూడా అందరిలాగా కదరా డబ్బుల కోసం చేస్తున్నారు అని అనుకుంటారు. అండ్ ఓరయ్య ఏదో మంచి వీడియో అనుకుని ఓపెన్ చేసి ఈనాడు ప్రమోషన్ చేసినారే అనుకుంటారని మీకోసమై మేము ప్రమోషన్లు చేయట్లేదు. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు డబ్బులు వస్తున్నాయని అడుగుతున్నారు. డబ్బులు అస్సలు రావట్లేదు మాకు. మీరు డబ్బులు వస్తాయని చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. డబ్బులు అయితే రావట్లేదు మాకు. మా విలేజెస్లో అంటే మా 5 ఊర్లలో ఆ డబ్బుల మ్యాటర్ అయితే ఓరయ్యా అంటే పెద్ద నాలెడ్జ్ ఉండదు కదా మన సైడ్ వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా ఎంత వస్తున్నాయి మన 1,00,000 మంది ఫాలోవర్స్ చూసి మా వాళ్ళు 1,00,000 దుడ్లో చిన్నట్టు మీకు ఏం చేశారని అడుగుతున్నారు. 1,00,000 కాదు, 1,00,000 ఫాలోవర్స్ మాకు వచ్చింది, 1,00,000 డబ్బులు కాదని అంతేగాని నమ్మతలేరు. అది మాకు 1,00,000 ఫాలోవర్స్ అంటే వాళ్ళు ఏమనుకున్నారు, 1,00,000 రూపాయలు వచ్చినాయి ఏం చేసి ఎంత పంచుకుంటారు అంటారు. యూట్యూబ్ లో వస్తాయి కానీ ఇష్టపరంగా అయితే ఏవి రావు బ్రో. ఎంతవరకున్నా మనం
ప్రమోషన్స్ చేసుకోవాలి. మేము ఫస్ట్ రూల్ పెట్టుకున్నాం, ప్రమోషన్స్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆడియన్స్ ఇంపార్టెంట్, వాళ్ళ మనసులు గెలవడమే మనకు పెద్ద ఇంపార్టెంట్, వాళ్ళ తర్వాతే ఏదైనా అని. ఓకేనా విషయం. వెంకీ 8066 నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మీ గ్రూప్లో ఉన్న రాజాపురం పరశ వాడికి చిన్న కోరిక ఉంది యాక్టర్ కావాలని. మేబీ వాడికి ఈ అవకాశంతో ముందుకు పోవచ్చు. పర్ష నీకు మీ టీంకు 100K కంగ్రాట్స్. పర్ష నీ విజయం ఎప్పుడు చూపిస్తావు? వానికి మైక్ ఇవ్వండి, ఫస్ట్ మైక్ ఇవ్వండి. ఓకే వెంకీ, నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంది, కాకపోతే వాడు షూట్లో ఏపుతాడు చూడరయ్యా చిన్నగా. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పింటా, ఆ సబ్జెక్ట్ చేయడు, ఇది కాదు గురు ఇట్లా చేద్దామంటాడు. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ తో ఉంటా, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా పోవాలి. ఫస్ట్ ఒక మ్యాటర్ వచ్చేసి ఏమంటే ఈ రీల్స్ అన్నిటికి కూడా, అంటే ఇంతకుముందు అన్నిటికి కూడా కెమెరామెన్ నేనే అనమాట. కెమెరామెన్ కానీ, స్క్రిప్ట్ రైటర్ కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, అండ్ ఈ పోస్టింగ్ కానీ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటుంటాను అనమాట. వీళ్ళు జస్ట్ వచ్చి ఇంకా యాక్ట్ చేసి పోతుంటారు. పొద్దున ఇంకా అన్నం తిని కూర్చుంటుంటాను నేను చైర్ మీద ఎడిటింగ్ చేయడానికి. సాయంత్రం 5 ఉంటుంది, 5 అవుతుంటుంది. పోస్ట్ చేయాలని కింద మీద మధ్యాహ్నం అన్నం కూడా తిన్నట్లు అట్లా చేస్తుంటా. ఎందుకంటే బెటర్ క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా బెటర్ సౌండ్స్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, ఇంకా బెటర్ ఎడిటింగ్ ఇవ్వాలని అంతగానం కష్టపడుతుంటా. ఇంకో ఈడు వస్తాడు చూడు మీ పర్షగాడు, నేను ఒకటి అడుగుతుంటే వాడు ఒకటి చేస్తుంటాడు. అంటే ఒక్కోసారి ఒక్క షాట్కి చేస్తాడు, కొన్ని షాట్లకు మాత్రం పానం తింటాడు. ఇంకా చెప్పప్ప నీ ఎక్స్పీరియన్స్ నీది చెప్పు, ఏం చెప్తావో చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వద్దు నాయన, షూట్లో మాత్రం నన్ను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఓసారి అది పామదానికి వెళ్ళినాం ఫ్రెండ్, అది డైలాగ్ ఫోన్లో కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడరా అంటున్నా. అక్కడికి నేను ఒక డైలాగ్ని రొమాంటిక్గా మాట్లాడితే ఎలా ఉంటుంది, కోపంతో మాట్లాడితే ఎలా ఉంటుంది చేసి చూపిస్తున్నా. పదాలు వర్డ్స్ అవే ఉంటాయి కోపంతో మాట్లాడడానికి. ఇప్పుడు ఆ డైలాగ్ వచ్చేది చెప్పు బంగారం అనేది, క్యాజువల్ గా అయితే చెప్పు బంగారం అనేది. ఇప్పుడు నువ్వుకో నేను చెప్తా, ఇంకా నా బాధలు తెలియద్దు, మంచి ఛాయిస్ ఇది నాకే. చెప్పు బంగారం అనే డైలాగ్ ఉంది కదా, నేనేమంటున్నా అంటే రొమాంటిక్ గా చెప్పురా అంటున్నా. ఇప్పుడు నార్మల్ గా వచ్చేసి చెప్పు బంగారం, రొమాంటిక్ వచ్చేసి చెప్పు బంగారం, అది కోపంతోనే చెప్పు బంగారం. ఇలా అంటే వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. వాడు అన్నిటికొకటే చెప్పు బంగారం. అక్కడ మీరు బాగా చూడండి, అమ్మాయి వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పించా కదా, ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతుంది అమ్మాయి. ఈడు మాత్రం చెప్పువా ఒరే కొద్దిగా రొమాంటిక్, నువ్వు చెప్పింది నేను చెప్తున్నా కదా. నేను చెప్పింది కరెక్టే. ఆ రోజు అయితే కథని మాత్రం హెడ్ఏక్ తెప్పించేసిన, నిజమంటే అదైతే నేను ఒప్పుకుంటున్నా. అండ్ బ్రో మర్చిపోయా, అందరు జనరల్ గా అడిగే పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్యలో వచ్చింది, ఆ చెంబులోకి పాము ఎలా వెళ్ళింది. అది ఎంత ఫేమస్ అయిందంటే, అది కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నట్టు. అదే 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 యాక్చువల్గా నేను ఏమనుకున్నా బ్రో అంటే, ఆ రోజు నేను చెప్తుంటా కదా, ఎప్పుడైతే ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారో, ఎప్పుడైతే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో, అప్పటి నుంచి నేను కాన్సన్ట్రేట్ చాలా చేస్తున్నాను అనమాట. అరే ఇన్ని లక్షల మంది చూస్తున్నారు కదా, వాళ్ళు చూడడం అనేది మన అదృష్టం, కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ చేయాలి, ఎడిటింగ్లో పర్ఫెక్ట్ తేవాలి, కెమెరా క్వాలిటీలో పర్ఫెక్ట్ తేవాలి, యాక్షన్లో పర్ఫెక్ట్ తేవాలి, అన్నిట్లో పర్ఫెక్ట్ తేవాలి అన్నట్టు కష్టపడుతూ ఉంటాను అనమాట. అంటే అలా థింక్ చేస్తుంటా. ఆ సీన్ వచ్చింది అనమాట, ఇలా చెంబులేకి పాము వెళ్ళాలి. యాక్చువల్గా అన్నిటికన్నా ఫస్ట్ అది రబ్బర్ పామా నిజం పామా పెద్ద అసలు ప్రతి ఒక్కరు అదే. యాక్చువల్ బ్రో అది 100కి 100% రబ్బర్ పామే అనమాట, రియల్ పాము కాదు. రియల్ పాము అంటే నాకు పిచ్చ భయము, దాన్ని చూస్తేనే నిలబడాలి, దాన్ని తీసుకొని షూట్ ఎక్కడ చేయద్దు. కాకపోతే ఆ రబ్బర్ పాము రియల్గా కనిపించేందుకు చాలా టెక్నిక్స్ వాడా అనమాట. ఎడిటింగ్లో కానీ కెమెరాలో కానీ ఒక్కొక్క షాట్ని 8-10 సార్లు తీసేవాడిని. ఇలా తీస్తే రియల్ పాములు అక్కడ కనబడుతుందా, ఇలా తీస్తే రబ్బర్ పాములు అక్కడ కనబడుతుందా అని అలా చేసి టేకులు తీసి చేసిన అనమాట. సో అక్కడ ఏమనుకున్నామంటే, వాడు చెంబు ఇట్ట పెట్టిండు, పాము దాంట్లోకి పోవాలి అంటే రబ్బర్ పాము కదా ఎలా పోతుంది. వాడు ఏమంటున్నాడంటే, ఇద్దరమే ఉన్నాం షూట్లో, నేను వాడు నేనే ఉన్నాము. వాడు ఏమంటాడంటే కట్టెతో దబ్బుతా అంటాడు. అది ఇప్పుడు రబ్బర్ పాము కట్టెతో దబ్బితే ఎలా ఉంటుంది, ముద్ద దాంట్లో పడుతుంది. చిన్న పిల్లగాడు సైతం అంటాడు ఓ ఆడ పక్కన కట్టెతో దబ్బిందని. కానీ అంటే ఇప్పుడు కదిరి డైరెక్షన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఉండాలి, అంతో ఇంతో
ఉంటుందిరా బాబు, మినిమం ఒక రేంజ్ ఉంటుందిరా బాబు అనుకోవాలని నా టార్గెట్. ఇంకేం చేసినా అంటే ఆలోచించిన వాడు ఏమంటాడు, సరే మూతి ఇక్కడ పెట్టు, నేను ఇక్కడ నుంచి కట్టెతో దొబ్బుతా అంట. నేనేమన్నా అట్లా కాదు, నాకు ఖచ్చితంగా ఆ పాము తనంత తానై అట్లా ఆ చెంబులే పోవాలి అని నేను అంటున్నా. వానికి విసుగు వచ్చింది. ఇంకా ఒక అర్ధగంట తర్వాత, నువ్వేమన్నా పెద్ద రాజమౌళి అనుకున్నావా, దానంత దాన్ని ఎట్లా పోతుంది, గ్రాఫిక్స్లో పెట్టుకో అంటాడు. గ్రాఫిక్స్ చేసే రేంజ్ బ్రో మనది కాదు. నాకు ఖచ్చితంగా పావులే పోవాలిరా అన్న నేను. ఇంకా వానికి పిచ్చకోపం వచ్చింది, నువ్వేం రాజమౌళి అనుకుంటున్నావా అది అనేది. లేదరా నేను చేయాలంటే బాగా థింక్ చేసి ఏం చేసిన అంటే అన్ని షార్ట్స్ ఫస్ట్ తీసుకొని ఇంకా ఆ చెంబుతోనే అవసరం లేదు అనే షార్ట్ దగ్గరకు వచ్చి ఆ చెంబుకి బొక్క పెట్టినాం. అది కూడా నార్మల్గా దేంతోనైనా బొక్క పెడితే తెగుద్ది కాబట్టి ఖచ్చితంగా అక్కే కావాలి. నిప్పుతో బొక్క పెట్టినా, అంటే బొక్క అంటే రంధ్రం పెట్టినాం. పెట్టించి వాడు ఇలా చెంబు అన్నప్పుడు దానికి ఒక తాడు కట్టినాం, అంటే దారం కట్టినాం. అది కూడా ఏ దారం పడితే ఆ దారం కడితే కనపడుతుంది, దాంట్లో వాటర్లో వైట్లో కనబడుతుంది. అందుకోసం ఏం చేసినామంటే దానికి చేపల గాలం, అంటే చేపలకేసే గాలం అయితే కరెక్ట్ వాటర్ కలర్లో ఉంటుంది, అది తెచ్చినాం. ఇంకోటి ఆ సైడ్ కొద్దిగా రాంగా కట్టిన పాము అప్పటికి దారం కట్టినా కూడా ఇలా లాగితే సైడ్ నుంచి వస్తుంది, సెంటర్ నుంచి తల నుంచి రాదు. దానికి కూడా మళ్ళీ 4-5 ట్రిక్కులు యూజ్ చేసి ఆ కట్టడంలో కొద్దిగా టెక్నిక్ యూజ్ చేసి ఇట్లా లాగినప్పుడు కరెక్ట్ ఫ్రంట్ నుంచే రావాలని వేసి మళ్ళీ ఇంకొన్ని హెల్ప్ తీసుకొని వాడిని కాలువలో ఇంత దాకా ముంచి మళ్ళీ వాడు ఫ్రేమ్లో కనపడొద్దు, వాడి నీడ కూడా కనపడొద్దు అని చేసి వాడిని చేయి పెట్టించి వానితో దారం లాగించి మళ్ళీ వాడు కాలువలో పడతాడు, వాని షాడో కాలువలో పడతాడు, వేరే వాడిని చేయి పట్టించి. అది ఒక ఫోటో ఉంటే బాగుంటుందిలే కానీ చెప్పడానికి రాదు. ఒక 5-6 షాట్లు తీసి దాని ద్వారా న్యాచురల్గా దాంట్లో పోయేటట్టు చేసిన అనమాట. అది దాని వెనుకున్న సీక్రెట్. కటింగ్ చేసింటారు చెప్పు నువ్వు చెప్పు. ఫ్రెండ్స్ మా డైరెక్టర్ ఏం చేస్తాడంటే ముందుగానే స్లిప్ రాసేయాడు, స్లిప్ కాదు స్క్రిప్ట్ రాసేయాడు డైరెక్ట్. ఈ రోజు రేపు షూట్ అనుకుంటే షూట్ గా డైరెక్ట్ చెప్పేస్తాడు. అది ఆ కంటెంట్ ఇస్తాడు, మనం చెప్పడానికి పోతాం. అది ఏమైతే అంటే కెమెరా ముందర ఇంకోటి మేము చెప్పాలన్నప్పుడు చెప్తాం కదా, మళ్ళీ కొద్దిగా దానికి ఏమన్నా వచ్చి మనకు ఎవరు కలపమంటే ఎవరు సొప్పినే చేయండి, ఫస్ట్ సొప్పింది చేయి అంటాడు. సొప్పింగ్ చేసి మనకు అట్ట కొద్దిగా ఏమన్నా కలిపి యాడ్ చేసి మనకు నిన్ను సొప్పింగ్ చేయమంటే యాడ్ చేస్తాం, అదే పట్టుకొస్తాం. మీరు అవన్నీ చెప్పిన లాభం లేదు, ఎడిటింగ్ లో కట్ చేసి పడేస్తారు మిమ్మల్ని. ఇంకోటి చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ టేక్ అంటాడు. ఎన్ని టేకులుగా 4-5 6 తీసుకుంటూనే ఉంటాడు. ఈ అమర మీద ఏం చేస్తాడంటే ఈ మనిషి సక్సెస్ అయిన టేక్ ని ఏం చేస్తాడు, లేదు గురించి ఇంకొకటి తీసుకో, అది బాగొచ్చలేదు, అదొకటి తప్పు మళ్ళా. కానీ మా వాళ్ళు అయితే లేదు ఆయన కష్టం ముందు మేమెంత కానీ జస్ట్ ఏదో వస్తాం, 1 గంట 2 గంటలు ఎడిటింగ్ చేస్తే వెళ్ళిపోతాం. కానీ ఎవరి వరకు వారు చూసుకుంటాం. కానీ ఆమె మాత్రం అన్ని ఎడిటింగ్ చేయాలి, అన్ని థింక్ చేయాలి కదా ప్రతిదీ. ఇంకా పడుకున్నప్పుడు కానీ అవే కళలే వస్తాయంట. ఏం చెప్పాలి, ఇంకా అంతలా డెడికేషన్ చేస్తున్నాడు అన్నమాట. అన్న ఈ వీడియోస్ మొత్తం మొబైల్తో షూట్ చేస్తారా లేక కెమెరాతో చేస్తారా? సుధా 7471 అనమాట. లేదు బ్రో, ఖచ్చితంగా మొబైల్ నుంచే తీసుకుంటాము. ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నది కూడా మొబైల్ నుంచే. వివో 27 Pro. యాక్చువల్గా గింబల్ ఉన్న కెమెరాతో తీయాలి కానీ మాదంత రేంజ్ కాదు బ్రో. గింబల్ ఉన్న కెమెరాతో తీసేంత రేంజ్ కాదు, ఇంకా అంత ఎదగలేదు. మాడగొట్టుకునే వాళ్ళము. నాకు కూడా ఒక దాంట్లో చాలా బాధేసింది, ఎంతలా అంటే ఇంకా చెప్పుకోరాదు. బసవ వీడియో తీసేటప్పుడు మాది డ్రోన్ ఉందన్నమాట, 1,70,000 డ్రోన్, 1,70,000. సో ఒక క్లిప్ ఒక షార్ట్ తీయడానికి డ్రోన్ ఆపరేట్ చేస్తూ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జి పోయి తగిలిందనమాట. ఆ డ్రోన్ ఇంకా నీళ్ళలో పడిపోయింది. దాన్ని పోయి ఏదో హైదరాబాద్కి వెళ్ళినాం అనమాట. హైదరాబాద్కి వెళ్ళి ఏదో ఒక 5-6 వేలు అయిపోతుంది అనుకుంటే 38,000 38,000 అయింది. మొత్తం రౌండ్ ఫిగర్ 40,000 ఒకటేసారికి పెట్టాలంటే ఎంత బాధ వేస్తుంది మీరే ఆలోచించండి బ్రో. అది బాగా గుర్తుండిపోయేదండి. సో అందుకే మాకు వచ్చేసింది, బంద్ చేసినాము. అప్పుడే ఇంకా యూట్యూబ్ అంటే బంద్ చేసినాము. అండ్ హ్యాపీ అనిపించిన సన్నివేశం అంటే 100K వచ్చినప్పుడే బ్రో. 100K ఇంకో 1-2 గంటల్లో అవుతుంది అన్న రోజు. ఇంకా గ్రూప్ లో మొత్తం గ్రూప్ లో ఉన్నాము, ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం. ప్రతిసారి రిఫ్రెష్ అంటున్నాము, 100 వచ్చిందా, 100K వచ్చిందా, 100K వచ్చిందా అని. నాకైతే 100K ప్లస్ 10K కూడా అంత హ్యాపీ. ఎందుకంటే 10K 100K అంటే కష్టపడినాం వచ్చినాయి. ఆ 10K అసలు చెప్పరాదు. ఇంకా ఇంకోటి 1 million, ఫస్ట్ ఇంకోటి 1 million పోవడము. మేము ఏమనుకున్నామంటే ఒకసారి 40K పోయింది,
ఇంకా గ్రూప్ లో చిన్నగా కాదు, అరే మనం తీసిన వీడియో 40K పడింది, 40K పోయింది, 40,000 మంది చూసినారా, 40,000 మంది చూసినారా అని ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఈడుండి ఏమన్నాడు, 1,00,000K అదే 100K పోవాలి అన్నాడు. 100K పోవాలి అంటే, పిచ్చి కొడక మనం చేసిన వీడియోని 40,000 మంది చూడడం అంటే పెద్ద గ్రేడ్. మళ్ళీ మన బతుకులకి 1,00,000 మంది చూడడం ఆశ కూడా అర్థం ఉండాలి అని చెప్పిన ఇంటికి. కానీ అది ఏమైంది, 1 మిలియన్ గుర్తింది. ఇంకా అస్సలు ఇంకా ఆ రోజు వద్దు, ఇంకా మా సంబరం కాదు, వరే మన జీవితానికి ఇచ్చాలి కదరా, 1,00,000 మంది చూసినారు మన వీడియోని. ఏమంటే ఇంకో క్వశ్చన్, డైలాగ్స్ ఎవరు రాస్తారు, ఒక్కటే ఆలోచిస్తారా, అందరు తయారు చేస్తారా? లేదు లేదు, నేను ఒక్కనే అనమాట. స్క్రిప్ట్ కానీ, కెమెరా కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ నేనే చేస్తుంటా. ఒక్కోసారి కాకపోతే స్క్రిప్ట్ ఇదిరా అని చెప్తుంటా, అడుగుతా వాళ్ళని. కాకపోతే నాకు అది నచ్చిందంటే మాత్రం 1.5 బాగుందన్న, లేకపోయినా నన్ను తీయాలని కూడా తీసా. ఎందుకంటే ఈ ఎదవలకు అంత నాలెడ్జ్ లేదు అనుకుంటా. ఈ ఎదవలకు అంత నాలెడ్జ్. అది బేకర్ది ఉంది కదా బ్రో, బేకర్ది మస్తు షేర్స్ కొట్టింది, మస్తు నచ్చింది మీకు అది. నేను తీయాలనుకున్నా, ఏముంది దాంట్లో, ఏముంది దాంట్లో అన్నారు, ఇది వద్దులే అన్నారు. లేదు నువ్వు తీయాలని, చాలా ఉన్నాయి, చాలా వరకు నేనే డిసైడ్ అవుతూ ఉంటా. అడుగుతా, కాకపోతే అడుగుతా ఒకసారి, కాకపోతే వాళ్ళు చెప్పిన దాంట్లో మ్యాటర్ ఉంది నిజంగానే అంటే మాత్రం తీసుకుంటా. వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్టే కదా ఈ మ్యాటర్ కూడా ఆలోచిస్తా, కాకపోతే రిజల్ట్ మాత్రం నేనే. అండ్ అశోక్ బండిరాళ్ళ, మిస్టర్ ఖదీర్ భాష గారు, మీ కెమెరా యాంగిల్స్ స్కిల్స్, స్క్రిప్ట్ స్కిల్స్ చూస్తుంటే చాలా కసి కనిపిస్తుంది. కసేంద్ర అయ్యా, మీ గోల్ ఏంటి? మీలో ఒక డైరెక్టర్ లక్షణాలు చాలా ఉన్నాయి, మీ గోల్ ఏంటి? డైరెక్టర్ లక్షణాలు, ఇప్పుడు నేను డైరెక్టర్ కాదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అందరు కూడా ఈ కర్మతో పొగుడుతుంటారు, లేకంటే 20 అమ్మవారిని పొగుడుతుంటారు, ఈ నాలుగు పొగుడుతుంటారు. కానీ ఆ స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు కదా డైరెక్టర్ అనేటోడు. వాడి నాలెడ్జ్ కానీ, వాడు తీసుకునే కెమెరా యాంగిల్, అటువంటి నీ అంత నాలెడ్జ్ ఉన్నోళ్ళే దాన్ని ఆలోచించగలరు. అదనమాట. ఈ గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్టే అతను కూడా ఎంత టాలెంట్ ఉంది. యాంగిల్స్ డిఫరెంట్ యాంగిల్స్ రావడానికి ఎంత కష్టపడుతుంటా ఒక్కరు అర్థం చేసుకోరు. నా గోల, నాది చాలా పెద్ద గోలే బ్రో. చెప్తే మళ్ళీ ఈడు తీసే వీళ్ళకి పెద్ద పెద్ద ఎవరికి ఎస్టిమేట్ వేసినాడు అనుకుంటారు. చెప్పచ్చు కదా, వాళ్ళ సంతోషం వాళ్ళగా సంతోషిస్తారు. అదొకటి ఏం లేదు బ్రో, నాకు విఎఫ్ఎక్స్ అంటే పిచ్చి, అంటే గ్రాఫిక్స్ అంటే పిచ్చి. నాకు ఉన్న అంటే పెద్ద కోరిక అనాలనో లేకపోతే ఇంకా శక్తికి మించింది అనాలో తెలియదు, కానీ నాకు హాలీవుడ్ వర్క్ మన స్టోరీకి అన్వయించాలన్నమాట. ఇప్పుడు ఇంకోటి విషయం, మన దగ్గర ఉన్న కథలు కానీ, మన దగ్గర ఉన్న కంటెంట్ కానీ ఇంకా ఏ దేశాన్ని వాళ్ళకి కూడా ఉండవు. మనం ఉన్న రామాయణం అనే కాదు, మహాభారతం కానీ, రామాయణాలు కానీ, మన దగ్గర ఉన్న జానపదాలు కానీ, పౌరాణికాలు కానీ, వాటిల్లో ఉన్నంత స్క్రిప్ట్, వాటిలో ఉన్నంత మ్యాటరు, వాటిలో ఉన్నంత కథలు, ఉపకథలు, అందులో ఉన్నన్ని క్యారెక్టర్స్ని బిల్డ్ చేయాలనుకుంటే మామూలు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ కిరా స్టోరీస్ ఉంటాయన్నమాట. కాకపోతే వాటిని చూపించడం ఎవరి వల్ల కావట్లేదు. అది ఇంకా మన శక్తికి మించింది ఈ జీవితంలో. ఇంకా ఒక చిన్న ఉదాహరణ మీరు చూసే ఉంటారు, ఆ పాము లోటలోకి ఎలా వచ్చిందో అది చూడు. అట్లా అదే రియలిస్టిక్ గా చిన్న రాజమౌళబ్బా మాకైతే ఇంకా అసలు చిన్నదానికి మేము అంటుంటాం, ఏ బాగా ఇదేంది చూసేస్తారంటే నాకు లేదు అట్లా. కానీ ఇందనే ఇంకా గంట కానీ ఇది మాత్రం రావాలా. అది ఏదో ఇంకోటి, ఎడిటింగ్ నాకు చాలా కష్టమవుతుంది బ్రో. నా గ్రాఫిక్ వర్క్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ కావాలి బ్రో. ఎడిటింగ్ బాగా చేసిన వాళ్ళు కావాలి. నాకు ఎంతసేపు ఈ కామెడీ అని చేసుకుంటుంటాను చెప్పు బ్రో. నాకు ఎమోషన్ చూపించాలి, కామెడీ చూపించాలి, అన్నిటికి మించి మన జానపదం చూపించాలి, మన ఇండియన్ జానపదం చూపించాలి. ఎలా ఉంటుంది తెస్తే బ్రో. జస్ట్ హాలీవుడ్ లో ఒక మూవీ ఉంటుంది చూడండి బ్రో, జాక్స్ లేవర్ అని. ఇట్లా అది గింజలు, అవి ఏం గింజలు అవి, అది చిన్న పత్తి గింజలు ఉన్నట్టు ఉంటాయి. పత్తి గింజలు కాదు, సిక్కుడుగా గింజలు. అవి వేస్తే ఎలా వస్తుంటాయి, ఒక లోకం నుంచి ఇంకో లోకం పోతుంటే. అటువంటి స్టోరీలు వచ్చాడు మన సైడు. ఎలా ఉంటది బ్రో, మనం ఇంకా గుద్దుకోవడము, ఇట్లా గుద్ది తేడా 10 మంది పడ్డము. ప్రిన్స్ మాలిక్ 4708, హాయ్ అన్న, ఐఎమ్ ఫ్రమ్ ఎమిగనూర్. మై క్వశ్చన్ ఈజ్, దేవుడి దయ వల్ల అండ్ ఆల్సో మీ టాలెంట్ వల్ల మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మంచి స్థాయిలో ఫేమస్ అయ్యి మంచిగా అమౌంట్ సంపాదిస్తే మీరు
సమాజం కోసం ఏం చేస్తారు? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో, నా ఉద్దేశంలో ఏంటంటే హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా డబ్బులే కావాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను అడుక్కో తినట్లేదు బ్రో. నేను అడుక్కో తినట్లేదు అంటే అంతో ఇంతో ఇచ్చే పరిస్థితులు నేను ఉండాలి, ఇవ్వాలనే మనసు ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళాలి, మినిమం ఒక 150 రూపాయలు ఉంటుంది బిర్యానీ. ఇవ్వాలని మనసు ఉన్నప్పుడు అదే 150 రూపాయలు బిర్యానీ పెట్టే బదులు అదే 150 రూపాయలు పెడితే 3 ప్యాకెట్ల అన్నం వచ్చింది. అంటే కొన్ని చిన్న సెంటర్లలో మూడు అన్నం ప్యాకెట్లు వచ్చింది. అదే ముగ్గురికి ఇస్తే ఆకలితో చచ్చేవాళ్ళు, అంటే అంటే పూట పూట గడవడం కష్టం ఉన్న వాళ్ళు, రోడ్ల మీద దీనులు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే ముగ్గురు కడుపు నిండినట్టే కదా. అది సహాయమే కదా. ఇప్పుడు అంటే కాకపోతే రేంజ్లు వేరు ఉంటాయి. మనం 150 రూపాయలు మాత్రమే చేయగలిగాం. కొంతమంది కోటీశ్వర్లు ఉంటారు, వాళ్ళు కోట్ల వరకు చేయగలరు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే మనం కోటీశ్వర్లు అవ్వాలి అప్పుడే హెల్ప్ చేయాలని కాదు. ఏదో ఒకటి వదులుకోండి. ఇప్పుడు నెలలో 5 సినిమాలు చూస్తారు, ఒక్క సినిమా చూడొద్దు. ఆ ఒక్క సినిమా డబ్బులు వేరేవానికి ఇచ్చేసేయండి. మనం కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర 100 రూపాయలు అంటే ఒక 10 రూపాయలు ఇచ్చినా చాలు బ్రో. అందుకోసమే మేము ఎస్కే ఫ్రెండ్స్ ఫౌండేషన్ అని పెట్టాము. దాని గురించి మాట్లాడడం చాలా పెద్ద మ్యాటర్. అది ఇందులో వీడియో లాగ్ అవుద్ది, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడదాం. సో మేము అందుకే ఎప్పుడైనా మేము హ్యాపీగా ఉన్నప్పుడు జస్ట్ ఒక 500 బ్రో, 500 పెట్టుకుంటే ఒక 15 మంది ఆకలి తీర్చొచ్చు ఒక పూట. అది ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అందులో స్వార్థం కూడా ఉంటుంది బ్రో. వాళ్ళు తింటుంటే అది ఎంత నాకు తెలిసి ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లోనూ ఉండదు. నా మాట విని మీరు సౌకర్యాలు కావాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పూట సినిమా వదిలేసేయండి, ఒక డ్రెస్ వదిలేసేయండి, సంథింగ్ ఏదో ఒకటి, ఏదో మీరు రెగ్యులర్గా చేసే వాటిలో ఒకటి వదిలేసి ఆ వదిలేసిన దాన్ని ఇచ్చి చూడండి, ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా. నెక్స్ట్ టైం వద్దన్నా కూడా మీరే ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చేస్తారంటే ఏం లేదు బ్రో, మ్యాక్సిమం నాకు ఆకలి విలువ నాకు తెలిసినంత ఇంకొకరికి తెలియదని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అంత స్టేజ్ నుంచి వచ్చాను నేను. సో నేను మ్యాక్సిమం ఎప్పటికైనా సరే ఒక్కడు కూడా అన్నం లేకుండా పసలు అనుకున్నద్దు, అన్నం లేకుండా చావద్దు. ఏది లేకపోయినా పర్లే, వాడు ఆకలితో మాత్రం ఉండొద్దు. ఆకలి చూడలేను నేను ఒకవేళ సడన్గా నాకు 1000 కోట్లు వచ్చినా ఫస్ట్ ఎవడు ఆకలితో లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను. లక్కీ గోవర్ధన్ 4 అన్నట్టు మా ఒగల మగ అతనికి మ్యారేజ్ అయిందా? ఒగల మగ అతని నువ్వు చెప్పు, నువ్వే ఆన్సర్. లేదు బ్రో, కాలే. ఏమన్నా పిల్లలుంటే పిల్ల ఉంటుంది చూడండి బ్రో, సేమ్ కాస్ట్ చేసుకుంటాను బ్రో. ఇక్కడ ఎవరికి మ్యారేజ్ కాలే, ఈయనకు తప్ప. ఇది కావాలని నేను టార్గెట్ చేస్తున్నాడు మ్యారేజ్ అసలు ఎవరు అడగకుండా చెప్తున్నా రియల్ గా. ఈయన తప్ప మా గ్రూప్ లో మ్యారేజ్ ఎవరు కాలే కదా. ఎందుకంటే ఇంకా అడుగుతారు బ్రో, కొంతమంది అడుగుతున్నారు. ఈయనకు తప్ప ఇంకెవరికి కాలే మ్యారేజ్. ఓకే, ఈ హను డార్లింగ్, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ అనేది మాకు ఫోటో ఫీల్డ్ పొలం పనులు ఇంకా అంతే. కాకపోతే ఇన్స్టా నుంచి మాత్రం మాకు ఏం రావు. జేకే నాగరాజు అన్న, వీడియోస్ ఎందుకు తీయాలనిపించింది? నా పేరు నాగరాజు, మాది జంపాపురం గ్రామం, కోసి మండలం, కర్నూలు జిల్లా. అన్న మీ వీడియోస్ ఎందుకు తీయాలనిపించింది? ఇష్టం బ్రో, అంతే, సింపుల్ వర్డ్. నా కాన్సెప్ట్ అయితే నవ్వించాలని కాదు, నాకు ఓన్లీ కామెడీ అంటేనే ఇష్టం ఉండదు, అన్ని చేయాలి నేను. కాకపోతే లవ్ స్టోరీస్ తీయడం అన్నా, అన్ని రకాలుగా సెంటిమెంట్గా తీయాలని అన్ని ఇష్టం. కాకపోతే ఒక స్థాయి అంటూ వచ్చిన తర్వాత కొత్తగా ట్రై చేద్దామని, కామెడీకి ఉన్నంత రెస్పాన్స్ ఇంకా వేరే వాటిలోకి ఉంటుంది కాబట్టి కామెడీతోనే ట్రై చేస్తున్నా. కానీ ఒక స్థాయికి వెళ్ళాక మాత్రం తర్వాత నుంచి అన్నిటిని టచ్ చేస్తాను. ఎమోషనల్ అన్ని డ్రామాస్ టచ్ చేస్తా కన్ఫామ్ గా. ఇది మాత్రం పక్క. ఇప్పటికే ఆల్రెడీ ప్లానింగ్స్ తో ఉన్నా. నేను ఆడియన్స్ నవ్వించడానికి చేస్తున్నా. ఆడియన్స్ నవ్వితేనే నాకు ఒక సంతోషం. ఏం చేయకుండా నాకు తట్లే చేస్తేనే కామెడీ ఎప్పుడు టైమింగ్ లేనవుతారా. ఓకే, నెక్స్ట్. సో నేను కాదు ఫస్ట్ అంటే ఏమైనా సినిమాలో ఛాన్స్ అంటే నీ గోల్ ఏమి? ఫస్ట్ గోల్ ఏమన్నా ఏం లేదా? టార్గెట్ కానీ గోల్ కానీ ఏం లేవా? అంతే
ఊర్లో ఉండేది. పొద్దున ఎంపగొడానికి కట్టేసేది, అట్లా గడ్డి తెచ్చేది, ఎద్దులను కట్టుకోపోయేది. ఇంకా అదే ఏమన్నా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇంకా వచ్చేది, ఇంకా మళ్ళీ రీల్ తీసేది, ఇంకా ఉండేది. అంతేనా? ఓకే. నువ్వు నాకైతే కొంతమంది మా ఫ్రెండ్స్ ఇట్లానే ఉన్నారన్నమాట, మామూలుగా యాక్టింగ్ చేసేవాళ్ళు. సో ఈడు ఇంతలా చేస్తున్నాడు, దీంట్లో ఏముంటుందబ్బా అని అనుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు వాళ్ళకి అన్ని లైక్స్ అన్ని ఫాలోవర్స్ వస్తుంటే మన లాంటి వాళ్ళకి మనకెందుకు వస్తాయిరా బాధ ఇది అనుకునే వాళ్ళం. ఎప్పటికైనా నేను కూడా మంచిగా తీయగలను తీయగలను ఇలా తీస్తే నాను ఒకప్పుడు మొబైల్ వచ్చినా ఎట్లా ఉంటుందో అని. మామూలుగా ఫస్ట్ అంటే మొబైల్ మా దగ్గర మంచి పెద్ద పెద్ద మొబైల్ ఏం లేవు, చిన్న చిన్నవి. సో దాంట్లో వీడియోస్ ఏం తీసేయాలా అబ్బా అది అనుకున్నా. సో ఈయన ద్వారా కొద్దిగా మాకు ఛాయిస్ వచ్చిందనమాట. సో మేము కూడా యాక్టింగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలని, ఏదో చిన్న మూవీ అంటే మనకి అంత లేదులే, మూవీ ఛాన్స్ వచ్చేదంతా చిన్న చిన్న చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. నెక్స్ట్ ఏం లేదు ఇంకా మనకి గోల్. నేను ఎందుకు చేస్తున్నా అంటే జస్ట్ ఫేమస్ కావడం కోసం. అంటే మనం పుట్టినాం కదా, పుట్టినందుకు మన ఎవరు గుర్తుపట్టాలంటే సో ఏదో ఒక వర్క్లు ఉంటే గుర్తుపడతారు. బట్ ఇలా మనం ఎవరైనా చూసి గుర్తుపట్టాలంటే ఇలా వీడియోస్ చేసుకుంటూ ఉంటే సో గుర్తుపడతారు. గోల్ అంటే ఏం లేదు, జస్ట్ అలా ఫేమస్ కావడం అంతే. నేను వీడియోలు చేయడానికి కారణం ఏమంటే ఎప్పటి నుంచో రీల్స్ చేయాలనుకుంటున్నా, కానీ ఇవి మా కదిరన్న దొరకడం వల్ల ఇందులో ఉంది కాబట్టి ఇట్లే కొనసాగదామని, మంచిగా చేసుకుంటూ పోదామని అనుకుంటున్నా. ఏమైనా చెప్పేదంటే చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు అనుకోలే ఇట్లా నేను ఫేమస్ అవుతానని. ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు చూస్తుంటే వీడియోస్, నా వీడియోస్ నా ఓన్ అకౌంట్కి ఒక 100 లైక్లు వచ్చాయంటే అది సంతోషము. నేను వేరే వాళ్ళ లైక్లలో 300K అట్లా పడితే మనకెప్పుడు వస్తాయి, ఇట్లా మనం ఎప్పుడు ఫేమస్ అవుతాము అని ఫీలింగ్తో ఉండేవాడిని నేను. కానీ అనుకోకుండా అయ్యాము. అది కావడం అంటే మేము మా వాళ్ళ కాదు, మా కదిర్ మామ డైరెక్టర్ వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చాము. ఇప్పుడు ఆ మనిషి లేకుండా మేము ఇంత ఫేమస్గా కాకుంటే, అది మాకు మెయిన్ పాయింట్. ఇంకా మాకు డిస్ట్రిక్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల అవుద్ది, కానీ కాకపోతే మేము ఉన్న ప్లేస్ ఎలా ఉంటుందంటే, అందుకే మేము మాది గద్వాల అని గొప్పగా చెప్పుకోలేము. ఎందుకంటే మాకు 3 ఉండే ప్లేస్లో ఉంటుంది బ్రో. మా మంత్రాలయం మరి ఫేమస్ మంత్రాలయం టెంపుల్ ఉంటుంది కదా, ఆ మంత్రాలయం ఇంకా మాకు దగ్గర అవుద్ది. అది రాయలసీమ 20 కిలోమీటర్లు అవుద్ది. చాలా లాంగ్ ఉన్న వాళ్ళకి మా ప్లేస్ అర్థం కాకుంటే మంత్రాలయం కొద్దిగా దగ్గర అవుద్ది అనమాట. సో మాకు చాలా మంది అంటుంటారు మీది రాయలసీమనా అని. కొంతమంది అడుగుతుంటారు మీది తెలంగాణనా లేకపోతే వేరే డిస్టికా అని. బ్రో దానికి మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు బ్రో. మాది ఇప్పుడు లెక్కల పరంగా అయితే గద్వాల డిస్టికే, కాకపోతే మాది 3 డిస్టిక్లు మావే బ్రో. 3 స్టేట్లు మావే. గద్వాల అని ఉంటది, రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ 3 మావే. ఎందుకంటే మేమున్న పాయింట్ అది, పొద్దున్న లేస్తే రాయలసీమ లేకపోతుంటాం, కొద్దిగా పని పడితే కర్ణాటక లేకపోతుంటాం, 3 ఉన్న ప్లేసులు ఉంటుంటాం. సో 3 ప్లేసులు మావే. కర్ణాటక అవురా స్టడీ అడిగిండ్రు చూడు. మేముగా నేను వచ్చేసి నేను అనుకుంటారు ఎక్కడ వీడు ఎంబీబీఎస్ చదివినాడు అని. నేను చదివింది ఓన్లీ 10వ క్లాసే బ్రో, అది కూడా గవర్నమెంట్లో అనమాట. 10వ క్లాసే నేను చదివింది, అంతకుమించి ఏం చదవలే. నువ్వురా? నా 10th అయిపోయింది, ఐటీఐ చేస్తున్నా. నా డిగ్రీ మధ్యలో ఉన్నా కానీ ఇంకా చదివేది ఉంది, కానీ కాకపోతే ఇంకా ఈ ప్యాషన్ కోసం అయిపోయినా. సో నాది ఇంటర్మీడియట్ కంప్లీటెడ్, ప్రస్తుతానికైతే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇంటర్ కంప్లీటెడ్, అపోలోలో వర్క్ చేస్తుంటాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. మా అందరికన్నా ఎక్కువ చదివినాడు, అందరికన్నా ముచ్చ కొడుకు. చూడడానికి భయంకరంగా ఉంటాడు కానీ చాలా సైలెంట్, చాలా స్మూత్ అనమాట. ఏదైనా చిన్న డైలాగ్ గట్టిగా చెప్పరా అంటే చెప్పాడు. అందుకే మనం ఏం చేస్తుంటా, ఓన్లీ డైలాగ్ లేని ఇది వచ్చే కాడికి చేస్తుంటా. ఓకే బ్రో. ఇంకోటి మాకు చాలా, మేమున్న ఏరియాలో ఎలా ఉంటుంది అంటే, మా ఏరియాలో ఫస్ట్ టైం ఫేమస్ అయింది మేమే. మా పేరు వచ్చిందంటే మేమే. సో ఇక్కడ బాయ్సే కష్టం కాబట్టి గర్ల్స్ అనేది ఇంకా చాలా కష్టం. కాకపోతే అది కూడా నాకున్న చాలా కాన్సెప్ట్లో అమ్మాయి క్యారెక్టర్ కావాలి, అమ్మాయి క్యారెక్టర్ ఉంటే ఇంకా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, కానీ అమ్మాయి క్యారెక్టర్ లేకపోవడం వల్ల అవి చేయలేకపోతున్నాం. ఎవరైనా వస్తే కూడా బాగుంటుంది మా టీంలోకి. తనను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాము. చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా మన ఏరియా నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే
కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఓకేనా? Thank you. కంప్లీట్ క్వశ్చన్స్. బాయ్. ఓకే, మాకు గుర్తున్న కాడికి ఆన్సర్స్ చెప్పేసినాము. ఇంకా ఏవైనా ఉంటే మీకు రిప్లై కామెంట్ కి రిప్లై ఇచ్చారు. ఇంకేమన్నా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, కామెంట్లో అడిగేసేయండి. ఏం చెప్పాలనుకున్నా కామెంట్లో చెప్పేయండి. మేము నెక్స్ట్ టైం మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నప్పుడు అప్పుడు అన్నిటికీ ఆన్సర్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ సో మచ్, బాయ్. వన్ మోర్, సబ్స్క్రైబ్ టు పల్లెటూరు కుర్రాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.